ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ బీజేపీల మధ్యనే 1-to-1 వార్ నడుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనే రెండు జాతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీ తలపడుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వార్ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అస్తిత్వం అంతంత మాత్రమే. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలపై పడతాయా అన్నది ప్రశ్న. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కాలర్ ఎగరేస్తుందా లేక బీజేపీ దుమ్ము దులుపుతుందా అన్నది ఇప్పుడేం చెప్పలేం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉందంటున్నారు విశ్లేషకులు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సర్వేలు కూడా చెబుతున్నాయి. రాజస్థాన్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, ప్రస్తుతం బీజేపీకి కొద్దిపాటి మొగ్గు ఉందని అంటున్నారు. అయితే రాజస్థాన్లో కూడా తామే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్గఢ్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమంటున్నారు. అయితే ఓటరు నిర్ణయం ఏంటనేది తెలిసేది మాత్రం డిసెంబర్ 3నే. అప్పటి వరకు ఫలానా వారే గెలుస్తారని చెప్పలేమంటున్నారు రాజకీయ పండితులు. సెమీఫైనల్స్ గా అందరూ అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ మెజారిటీ రాష్ట్రాల్లో ఎవరు సత్తా చాటితే వారికి వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉండవచ్చునని ఒక వాదన. అయితే అందులో శాస్త్రీయత ఉందని చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన జ్యోతిరాదిత్య సింధియా కొంతకాలం తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. దీంతో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సింధియా మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. గత ఎన్నికల్లో బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి రావడం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుభూతి కూడా ఉందంటున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రీపోల్ సర్వేలు అంటున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ఎంపీలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ తరహాలోనే ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సచిన్ పైలట్ను కాదని సీనియర్ అయిన అశోక్ గెహ్లట్కు కిరీటం పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో పైలట్ అలిగారు. ఎంపీలో సింధియా తరహాలోనే రాజస్థాన్లో పైలట్ కూడా బీజేపీతో టైఅప్లోకి వెళ్లారు. ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయని ఒప్పందడంతోనే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ పైలట్ను బుజ్జగించి పార్టీ మారకుండా ఆపుకోగలిగారు. అయితే ఆ తర్వాత గెహ్లట్ అదే పనిగా సచిన్ పైలట్ను వేధిస్తున్నారని ఆరోపణలున్నాయి. పైలట్ వర్గీయులకు కీలక పదవులు ఇవ్వకుండా అవమానించారు. దీనిపై అలిగిన పైలట్ ప్రభుత్వం పైన బాహాటంగా విమర్శలు చేయడంతో ఈ మధ్యనే రాహుల్ గాంధీ పైలట్తో భేటీ అయి ఆయన్ను దారికి తెచ్చుకున్నారు. పార్టీలో కీలక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇవ్వడంతో పైలట్ తగ్గారు. ఈ ఇద్దరి మధ్య గొడవలతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దెబ్బతింటుందేమోనని కాంగ్రెస్ నాయకత్వం కంగారు పడింది. అయితే గెహ్లట్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, వాటి పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వేల్లో తేలింది. ప్రీపోల్ సర్వేల్లో బీజేపీకి స్వల్ప మొగ్గుందని తేలింది. అయితే గెహ్లట్ పాలనపై మాత్రం మరీ అంత ఎక్కువ వ్యతిరేకత ఏమీ లేదని కూడా అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటిలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరులున్నాయి. వాటి ప్రభావం ఆయా పార్టీలపై ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు పరిశీలకులు. రాజస్థాన్లో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉందంటున్నారు. గిరిజనులు బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ వైపు నిలిచారని అంటున్నారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ అక్కడ వస్తున్న వార్తలు, అక్కడ అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఛాన్స్ లేదని అంటున్నారు. రాజస్థాన్కి వచ్చేసరికి అదొక ఆనవాయితీ ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ప్రభుత్వాలు మారుతుంటాయి. అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా అనేక విషయాల్లో, అనేక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందించినప్పటికీ అక్కడ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విజయాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను రీడిజైన్ చేసుకుంది. కర్ణాటక వ్యూహాన్నే ఈ ఐదు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తోంది.
ఎన్నికల హామీల విషయంలోనూ ఒకే రకమైన గ్యారంటీలు ఇస్తోంది. సక్సెస్ఫుల్ ఫార్ములానే అన్ని చోట్ల అమలు చేయడం మంచిదన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది. రాజస్థాన్లో అవినీతి ఆరోపణలతో పాటు మహిళలపై నేరాలు, అకృత్యాలు దారుణంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుంటోంది. బీజేపీ తరపున మోదీ, అమిత్ షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కాలికి చక్రాలు కట్టుకుని తిరిగేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి స్టేక్ లేదంటున్నారు. తెలంగాణలో పాలక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయమంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెరిగింది. అప్పటి వరకు దూకుడు మీద కనిపించిన బీజేపీ సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ 9 ఏళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొద్దిపాటి అయినా ఉండే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని వారంటున్నారు. నవంబర్ 30 వరకు పోలింగ్ జరగనున్న తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే. కొద్ది నెలల క్రితం వరకు బీజేపీ కాస్త దూకుడు మీద ఉన్నట్లు కనపడేది. ప్రత్యేకించి 2 ఏళ్ల క్రితం పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమించినప్పుడు పార్టీలో జోష్ బాగా కనిపించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలతో సత్తా చాటింది. దాంతో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంది. అయితే కర్ణాటకలో బీజేపీ పరాజయం తర్వాత బీజేపీ గాలి తగ్గింది. ఆ సమయంలోనే బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై విమర్శలొచ్చాయి. కొద్ది రోజులుగా మళ్లీ బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటించడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచిన స్థానాల పరిధిలోని 23 నియోజకవర్గాలపై ఈసారి బీజేపీ దృష్టి కేంద్రీకరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఈ జిల్లాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు. అందువల్ల ఆ స్థానాల మీద, అట్లాగే బీజేపీ 2వ స్థానంలో ఉన్నటువంటి స్థానాల్లో లాస్ట్ టైం ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న స్థానాల మీద దృష్టి పెట్టింది బీజేపీ. ఇలా దృష్టి పెట్టినటువంటి స్థానాల సంఖ్య 23. ఈ 23 స్థానాల మీద దృష్టి పెట్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం కూడా ఆ నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటిస్తుంది. వీటి వలన ఈ 23 నియోజకవర్గాల్లో గెలిస్తే అటు కాంగ్రెస్లో కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ వాళ్ళలో వాళ్ళని ప్రలోభ పెట్టో, మభ్యపెట్టో, లోబరుచుకునో బీజేపీలోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేది బీజేపీ నాయకుల అంచనాగా కనపడుతోంది. మాదిగల సభలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రకటించడంతో తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నించిందని భావిస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ వర్కౌట్ అయ్యి బీజేపీ 10% పైగా ఓట్లు సంపాదిస్తే అది పరోక్షంగా బీఆర్ఎస్కు కలిసొస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, బీజేపీలు పంచుకుంటే సంప్రదాయ ఓట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చునని వారంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హొరాహొరి నడుస్తుంది. బీజేపీ ఈ మధ్య కొంత పుంజుకున్నట్టు అనిపిస్తుంది. ఏకంగా నరేంద్ర మోడీ గారు 1-2 సార్లు తెలంగాణకు రావడం, హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం, మాదిగలకు ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగలకు బీసీ కేటగరైజేషన్ రిజర్వేషన్ అమల్లోకి తెస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ 10%, 15% ఓట్లు తెచ్చుకోగలిగితే భారత రాష్ట్ర సమితి ఇక్కడ అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ 2 పక్షాలు కనుక బాగా చీల్చుకుంటే అల్టిమేట్గా భారత రాష్ట్ర సమితికి మళ్ళీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వర్గాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అందుతున్న సమాచారం చూస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ వ్యతిరేకత కాంగ్రెస్ విజయం సాధించేదాకా వస్తుందా, లేదా కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్ల దగ్గర ఆగిపోతుందా, ఇట్లాంటి అనేక విశ్లేషణలు వస్తున్నాయి. అయితే తెలంగాణలో ప్రీపోల్ సర్వేలు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ వేసుకుంటోన్న లెక్కలను నమ్మద్దంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము చేసిన అభివృద్ధి పథకాలే తమకి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధం లేదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్. అసెంబ్లీ ఎన్నికలు బలహీనంగా ఉన్నా సరే లోక్సభ ఎన్నికల్లో ఆయన చాలా వ్యూహాలు పనగలరు. మతోన్మాదాన్ని, మతావేశాన్ని, మరొక దాన్ని ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి లోక్సభని కొల్లగొట్టడం ఆయనకు తెలుసు. లోక్సభలో ఇవాళ 543 సీట్లు ఉన్నాయి. 272 అనేది మ్యాజిక్ ఫిగర్. బీజేపీని మ్యాజిక్ ఫిగర్కి దరిదాపులు వచ్చినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన కెపాసిటీ నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అంచేత ఇండియా కూటమి బీజేపీకి 200 స్థానానికి పరిమితం చేసేటువంటి వ్యూహాలని రచించాలి. అంతేగాని వాళ్ళకి మధ్యన 30-20 సీట్లు తేడా ఉంటే కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. ఆ ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్ కు కాస్త మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే పోలింగ్ రోజులోపు సమీకరణాలు ఎలాగైనా మారే అవకాశాలు ఉంటాయని వారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఏ విషయంలోనూ పొంతన ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని సమస్యలే కీలకమవుతాయని, లోక్సభ ఎన్నికల్లో దేశంలో జరిగే పరిణామాలపై ఆధారపడి ఓటింగ్ జరుగుతుందని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి ఉందని సర్వేలు చెబుతున్నప్పటికీ సర్వేలు అన్ని వేళలా నిజం కావాలన్న రూలేమీ లేదంటున్నారు రాజకీయ పండితులు. సర్వేల అంచనాలు తల్లకిందులైన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలు రెండింటికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవేనంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ తిలక్. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి కొంత ఊపు వస్తుందని, అది లోక్సభ ఎన్నికలకు ఎంతో కొంత పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గనక గెలవలేకపోతే భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందనే ప్రచారం బాగా పుంజుకుంటుంది. దాని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల మీద ఉంటుంది. అందువలన భారతీయ జనతా పార్టీకి చాలా అత్యవసరం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం అనేది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనపడి రాష్ట్రాల్లో అధికారం లేక, బీజేపీ సవాళ్ళను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లు అవుతుంది. అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం, గెలుపొందడం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి 2 పార్టీలు కూడా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు లేవంటున్నారు సాక్షి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి. 2023లో ఈ ఎన్నికలు ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా 2024 సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం పడుతుందా అంటే లేదనే చెప్పాలి. మీరు ఉదాహరణకు చూసుకోండి, 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అదే ఇంతకుముందు చెప్పినట్టు మధ్యప్రదేశ్లో ఒక 5-6 సీట్లు తేడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ గెలిచింది. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు 3 సీట్లకు మించి రాలేదు. మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అందువల్ల ఈ ఎన్నికలు లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని చెప్పడానికి లేదు. అదేవిధంగా తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీకి నాకు తెలిసి ఎక్కడ ఒక 2-3 చోట్ల తప్ప డిపాజిట్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అట్లాంటి బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 4 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. అట్లా ఈ 2024లో లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందని మనకి ఇప్పుడు తెలుస్తుంది సిచ్యువేషన్. బీజేపీ లాస్ట్ అంటే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈరోజు బీజేపీ కొంత బలంగా ఉంది. ఇది 2024కి వచ్చేసరికి బీజేపీకి ఇంకెక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా లేకపోతుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉండకపోవచ్చును. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే మాత్రం ఎన్డీఏలోని కొన్ని పార్టీలు ఇండియా కూటమి వైపు చూసే అవకాశాలను కొట్టిపారేలేం అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డానీ. కాంగ్రెస్ ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక గెలిచి వరుసగా హ్యాట్రిక్ బాల్ మీద ఉన్నది. 4 రాష్ట్రాల్లో ఎక్కడ ఒక రాష్ట్రాన్ని గెలిచినా సరే కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క. ఎప్పుడైతే కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టిందో దానికి అనుకూలంగా గాలి మారిపోతుంది. అప్పుడు ఎన్డీఏ కూటమి నుండి జనము కాంగ్రెస్ వైపు చూడటం మొదలు పెడతారు. నా ఉద్దేశంలో ఒక రాష్ట్రం కాదు, కనీసం 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్న ఈ ఎన్నికల్లో అనిపిస్తున్నది. పైగా ఒకప్పుడైతే
బీజేపీకి ఒక సిద్ధాంతము ఒక నైతికత ఉన్నదని జనం చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ సిద్ధాంతం లేదు, బీజేపీకి ఆ నైతికత లేదు మనకి. అంచేత ఆ క్యారిష్మా, ఆ గాలి, ఆ నమ్మకము జన్మలో బీజేపీ మీద పోయింది. బీజేపీకే సిద్ధాంతము నైతికత లేనప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు ఏముంటుంది? వాళ్ళు కాంగ్రెస్ బలంగా కనిపిస్తే ఇండియా కూటమిలోకి వచ్చేస్తారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 1% ఓట్లు పెంచుకుంటే ఏకంగా 70 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చి చేరుతాయని అంటున్నారు తిలక్. అదే బీజేపీ అయితే ఎంపీలో 2% ఓట్లు పెంచుకుంటే ఈ ఫలితం వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. గిరిజనులు, ముస్లింలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బలాలు సమానంగా ఉన్నాయి. కేవలం 1% ఓట్లు కనుక అదనంగా కాంగ్రెస్ తెచ్చుకోగలిగితే దాదాపు 70 సీట్లు ఎక్కువ సంపాదించగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అంచనా. అదే భారతీయ జనతా పార్టీ 2% ఓట్లు సంపాదిస్తే కానీ అదనంగా అధికారంలో రావడానికి అవకాశం లేదని అంచనాలు తెలుపుతున్నాయి. కాబట్టి ఆ రాష్ట్రంలో పరిస్థితి ఆ విధంగా హోరాహోరీగా ఉంది. ఇకపోతే ఛత్తీస్గఢ్కి వచ్చేప్పటికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నాయకత్వ కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి. ఆ రోజున కాంగ్రెస్, బీజేపీల జాతకాలు తేలిపోతాయి. ఈ ఫలితాలను బట్టే 2 పార్టీల్లో ఎవరి వైపు ఉండాలో చాలా పార్టీలు నిర్ణయించుకునే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.